ఏపీలో దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయన్నారు హోంమంత్రి అనిత. అన్ని ఆలయాల్లో భక్తులకు లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇవాళ గాయత్రీదేవి అలంకారం సందర్భంగా అమ్మవారి దీక్షా దుస్తులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దేవి నవరాత్రుల సందర్భంగా రోజుకో రంగు దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు హోంమంత్రి అనిత. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ తెలుసు ఇంద్రకీలాద్రి మీద నిలవై ఉన్న మన దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు గాయత్రీదేవి అవతారం. ఈరోజు మార్నింగ్ మా అందరికీ చాలా అదృష్టం. ఈరోజు అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా, ఈరోజు మంత్రులు అందరం కూడా ఈరోజు ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అంటే ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, మన కల్చర్ గురించి బయటకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ అనుకుని ఈరోజు అందరం కూడా రెడ్ కలర్ లో అమ్మవారికి నిదర్శనంగా, అమ్మవారి సేవకు నిదర్శనంగా ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టుకుని ఈరోజు అందరూ కూడా వేసుకోవడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దుర్గా నవరాత్రులు అందరూ కూడా చాలా వైభోగంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.